ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకరంగా ఆదికాండము 22వ అధ్యాయము 7-8 వచనాలు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనినని చెప్పెను. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన ప్రభు ఆయన గుణగణములను గూర్చి కొన్ని తలంపులు తలపోసుకుంటూ ఆయనను ఆరాధిద్దాం. ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే 14వ వచనంలో అబ్రహాం అన్నట్లుగా యెహోవా ఈరే అని అబ్రహాము విశ్వాసముతో అంటూ ఉన్నాడు. అనగా యెహోవా అనుగ్రహదాతగా, ఈరే అనగా చూచుకునివాడని అర్థం. అబ్రహాము జీవితంలో 25 సంవత్సరముల కళా నిరీక్షణే ఇస్సాకు. ఇస్సాకు అంటే అబ్రహాముకి ఎంతో ప్రేమ. ఎందుకంటే ఒక్కగానొక కుమారుడు వృద్ధాప్యమందు దేవుడు వాగ్దానం చేత అనుగ్రహింపబడిన కుమారుడు. అయితే దేవుడు ఇస్సాకును దహనబలిగా ఇవ్వమని అబ్రహామును అడిగాడు. అబ్రహాము ఎటువంటి సంకోచము లేకుండా దేవుని మాట ప్రకారము తాను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న తన ఒక్కగానొక కుమారుని బలి అర్పించుటకు సిద్ధపడి దేవుడు సెలవిచ్చిన విధముగా పర్వతమునకు వెళ్ళాను. అయితే కుమారుడైనటువంటి ఇస్సాకు తన తండ్రిని అడిగాడు, తండ్రి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది గాని గొర్రెపిల్ల ఎక్కడా అని. తండ్రి అయిన అబ్రహాము విశ్వాసముతో యెహోవా ఈరే అని అన్నాడు, అనగా దేవుడే చూసుకును అని. నిజమే ప్రియులారా, మన దేవుని యొక్క గొప్ప గుణములను మనం గమనించినప్పుడు మొదటగా ఆయన అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు. అపోస్తుల కార్యములో 17వ అధ్యాయం 25వ వచనములో ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు అని. అలాగనే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనములో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయనని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మానవునికి దేవుడు సమస్తమును అనుగ్రహించగా మానవుడు అనుగ్రహించినటువంటి దేవుణ్ణి విడిచాడు. తద్వారా మానవునికి నిత్యాగ్ని గుండము సిద్ధపరచబడి ఉంది. అయితే కృపగల దేవుడు మానవుని ప్రేమించుటలో కృపగలవాడు, మానవుణ్ణి క్షమించుటలో కృపగలవాడు. అందును బట్టి అద్వితీయ కుమారుని మన కొరకు ఆయన అనుగ్రహించాడు. రెండవదిగా మనము చూసినప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుని అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మనలను ప్రేమించి మనం అగ్నిగుండములకు వెళ్ళుట ఆయనకు ఇష్టము లేక ఆయన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. గమనించండి ప్రియులారా, మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలలో కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి ఒక పొటేలు వెనక తట్టున కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పొటేలును తీసుకుని వచ్చి తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. అలాగనే యోహాను సువార్త 1వ అధ్యాయములో 29వ వచనంలో యోహాను యేసు తన యుద్ధకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సెలవిస్తూ ఉన్నాడు. ఇలాగ ఇస్సాకుకు బదులుగా పొదల్లో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలుని అనుగ్రహించాడు దేవుడు. మనము కూడా ఈ లోకములో పాప శాపముల చేత సచ్చి నరకాగ్నికి సిద్ధముగా ఉండగా ప్రభువు మన కొరకు బలియగుటకు ఆయన ఇష్టపూర్వకంగా మనకు మారుగా ఆయన వచ్చాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునేనని తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ప్రభువు మన కొరకు ఆయనే మరణించాడు, మన కొరికే ఆయన సమాధి చేయబడ్డాడు, మన కొరికే ఆయన తిరిగి లేచాడు. మనకు రావలసిన మరణ శిక్ష నుండి ఆయనే మనల్ని తప్పించి మనకు జీవమును దయచేసినటువంటి ఆ మహోన్నతమైన
గొప్ప ప్రభువుని ఈ ఉదయకాల సమయంలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.